దహించు అగ్ని వాగ్దాన స్వస్థత పండుగలు మార్చ్ 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ పండుగలలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రౌండ్, చింతపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టునంతగా నిన్ను ప్రేమించాడు. తన ప్రాణము కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు. కాబట్టే తన ప్రాణాన్ని నీకు ఇవ్వడానికి కూడా యేసు సిద్ధమైపోయాడు. కానీ ఈరోజు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. డూ యూ రియల్లీ లవ్ జీసస్? యేసుని నీవు నిజంగా ప్రేమిస్తున్నావా? యేసుని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? డూ యూ రియల్లీ లవ్ జీసస్? యేసు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? నీ మనసును అడగండి. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా యేసుని? నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు యేసుని ప్రేమిస్తే నువ్వు ఏం చేస్తావో ఒక 7 కార్యాలు నేను త్వరగా చెప్పి క్లోజ్ చేస్తాను. మొట్టమొదటిగా యేసుని ప్రేమిస్తే యేసుకు నీవు లోబడతావు. అందరు చెప్పండి, యేసుకి నేను లోబడతాను. యేసు దేన్ని వదిలేయమంటే దాన్ని వదిలేస్తాను. యేసుని నేను ప్రేమిస్తే భయముతో కాదు నేను యేసుని ప్రేమించడం.
భయముతో కాదు ఆయనకి లోబడడం, యేసు పైన ఉన్న ప్రేమను బట్టి నేను ఏం చేస్తున్నాను, ఆయనకి లోబడుతున్నాను. డాడీ నన్ను కొడతారు నేను ఈ తప్పు చేస్తే అని ఆ తప్పు చేయకుండా ఉండడం వేరు, మా డాడీ బాధపడతారు ఈ తప్పు చేస్తే అని ఆ తప్పు చేయకుండా ఉండడం వేరు. దేవునికి నీ భయముతో కూడిన ప్రేమ దేవునికి అక్కర్లేదు. భయముతో నువ్వు లోబడాలని దేవుడు కోరుకోవట్లేదు, నువ్వు ప్రేమతో ఆయనకి లోబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నేను ఈ తప్పు చేస్తే నా యేసు బాధపడతాడు, నేను ఇలా అబద్ధాలు ఆడితే నా యేసు బాధపడతాడు, నేను ఇలా విచ్చలవిడిగా తిరిగితే నా యేసు బాధపడతాడు, నా యేసుకి ఇవ్వాల్సిన సమయాన్ని నా సెల్ ఫోన్కి నేను ఇస్తే నా యేసు బాధపడతాడు అని నువ్వు ఈ సెల్ ఫోన్ పక్కన పెట్టేసావు అనుకోండి, అదే ఏంటంటే నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు, ప్రేమని ఇస్తున్నావు. ఒక స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఒక స్టూడెంట్ భయంకరంగా ఫోన్ యూజ్ చేసేవాడు డే అండ్ నైట్. మేము చాలాసార్లు అబ్బాయిని వార్న్ చేసాం, హీ నెవర్ లిజన్ అవర్ వర్డ్స్. ఒకరోజు తనకు తానే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, తనకు తానే రియలైజ్ అయ్యాడు, ఆ ఫోన్ అంట దేవుడు చెప్పాడంట ప్రార్థనలో ఉన్నప్పుడు, వెళ్ళి కాటవరం క్యాంపస్ పక్కన చూస్తే ఒక గోదావరి గట్టు ఉంటుంది, అక్కడ పాడేయని దేవుడు చెప్పాడంట. మంచి ఫోన్, హీ హాజ్ వెరీ గుడ్ ఫోన్. కానీ ఏసై కోసం ఏం చేశాడంట, ఫోన్ తీసుకెళ్ళి ఇసిరేసాడు. నొప్పి వస్తుంది గుండెల్లో. ఫోన్ నిండా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్ నిండా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. లేస్తే హాయ్, పడుకుంటే గుడ్ నైట్, బాయ్ అన్నీ చెప్పే ఫ్రెండ్స్ ఉన్నారు. పెయిన్తోనే హీ త్రూ హిస్ ఫోన్, ఆ ఫోన్ని ఇసిరేసి వచ్చేసాడు. నాకు వద్దు ఈ ఫోను, ఈ సినిమా నాకు వద్దు, ఏ పోర్నోగ్రఫీ నాకు వద్దు, ఈ సీరియల్ నాకు వద్దు, నా యేసుని నేను బాధ పెట్టాలనుకోవట్లేదు. ఐ నో లాంగర్ వాంట్ మై జీసస్ టు హర్ట్ బికాస్ ఆఫ్ మీ. నా దేవుడు నా వల్ల హర్ట్ అవ్వకూడదు, నా దేవుడు నా వల్ల కన్నీరు కార్చకూడదు. ఆ ఫోన్ ఇసిరేశాడు. ఈరోజు చూస్తే ఆ అబ్బాయి గొప్ప సేవకుడు అయిపోయాడు, పెద్ద సేవ జరిగిస్తున్నాడు. అతను ఒక చోట అతను బ్రేక్ అయిపోయి అతని హృదయం అంతా ముక్కలుగా విరిగిపోయిందేమో, కానీ దేవుడు ఆ ముక్కలన్నిటిని తీసి మరలా ముక్కలన్నిటిని అతికించి చక్కగా అతని దేవుని సేవలో బలంగా వాడుకుంటున్నాడు. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇఫ్ యు ఆర్ లవింగ్ గాడ్, ఒబే హిమ్. కొంతమంది ఎలా లోబడతారంటే 50% లోబడతారు, 50% లోబడరు. వాళ్ళకి నచ్చితే లోబడతారు, నచ్చకపోతే లోబడరు. ఎవరో ఒక అబ్బాయిని ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడతారు, ఇది దేవుని చిత్తం కాదు అంటే ఆ అబ్బాయిని అమ్మాయిని వదిలేసే గట్స్ మీకు ఉన్నాయా? ఇది దేవుని చిత్తం కాదు, ఈ అబ్బాయి దేవుని చిత్తం కాదు, ఈ అమ్మాయి దేవుని చిత్తం కాదు అంటే వదిలేస్తారా? అప్పుడు వెంటనే పాస్టర్ గారి మీద నెపం మోపుతారు, అతను దేవుని స్వరం సరిగ్గా వినలేదు, ఇంకోసారి వినమని చెప్పండి, ఇంకోసారి వినమని చెప్పండి. యేసుని నువ్వు ప్రేమిస్తే 100కి 100% నువ్వు లోబడతావు. ఆయన ఇష్టాలనే చేస్తావు నీ జీవితంలో. ఆయన ఎలా కోరుకుంటున్నాడో అలా బ్రతుకుతావు. ఆయన ఎవరిని వదిలేయమంటే వాళ్ళని వదిలేస్తావు. ఎంత ప్రేమించిన స్నేహితుడైనా ఇది దేవుని చిత్తం కాదంటే, ఓకే లార్డ్, ఐ లీవ్ హిమ్ ఫర్ యూ. ఇప్పుడు నీ హృదయం ముక్కలుగా ఇరిగిపోవచ్చేమో, కానీ రేపటి దినమున నీ హృదయము అనేక మంది గాయాలను కడుతుంది, అనేక మంది గుండెల్ని కడుతుంది, అనేక మంది విరిగిపోయిన వారిని ఈ ద్వారా దేవుడు కడతాడు. ఈరోజు యేసయ్య కోసం వదిలేసే హృదయం నీకుందా? 1 John 5:3 చదవండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట, ఆయనకి విధేయత చూపడమే దేవుణ్ణి ప్రేమించుట. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రేమిస్తున్న కుమారుణ్ణి నా కోసం విడిచి పెడతావా, బలిగా ఇస్తావా అంటే ఆ యొక్క సీన్లో ఒక మాట ఉంటుంది, ఇస్సాకును అంటే అబ్రహాం బంధించాడంట. ఎక్కడైనా చూడండి,
ఒక బిడ్డని, తన కడుపున పుట్టిన బిడ్డని, లేక పుట్టిన బిడ్డని కాళ్ళు చేతులు బంధిస్తే ఎంతటి నొప్పి తండ్రికి ఉంటుంది. ఆ బిడ్డ ఏమనుకుని ఉంటాడు, ఈయన మా నానేనా, ఇన్ని రోజులు నన్ను ప్రేమించిన నానేనా, ఇన్ని రోజులు నన్ను పోషించిన నానేనా, ఇన్ని రోజులు నాతో ఉన్న నానేనా ఈయన అని ఆ నాన్న విరిగిపోతున్నాడు. ఒక పక్కన కుమారుడు మనసు కూడా విరిగిపోతుంది. ఏం చేస్తున్నావు నాన్న, నన్ను చంపుతున్నావా నువ్వు, ఇన్ని రోజులు గారాబంగా పెంచి నువ్వు నన్నే చంపుతున్నావా అని ఆ కుమారుడు క్వశ్చన్ అడిగాడేమో. స్టిల్ అబ్రహాము తన కత్తి తీసి దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఆ తర్వాత అంటున్నాడు, నిన్ను ఆకాశము పట్టజాలంతగా నేను దీవిస్తాను, ఇసుక రేణువుల్లాగా నేను దీవిస్తాను, నీ సంతానం తరతరములు నిలిచి ఉంటుంది. యేసై కోసం ఒక్కటి వదిలేస్తే యేసు నీ కోసం అనేకమైన వాటిని యేసు నీ కొరకు విడుదల చేస్తాడు. ఒక్కటి వదిలే యేసై కోసం. ఆ ఒక్కటి ఏంటో నీకు ఇప్పుడే తెలిసిపోద్ది. నేను మాట్లాడుతున్నప్పుడే నీ మైండ్లో హోలీ స్పిరిట్ పెట్టేస్తాడు. ఆ ఒక్కటి ఏంటో, ఆ ఒక్కటి వదిలే, ఈరోజు ఆశీర్వాదాన్ని చూస్తావు. ఆ ఒక్కటి యేసై కోసం వదిలే, ఆ ఒక్కటి యేసై కోసం విడిచిపెట్టు, అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. ఐ లవ్ యూ చెప్పడం ప్రేమ కాదు, లోబడమే ప్రేమ. ప్రేమలో పడ్డానని పాటలు పాడటం కాదు ప్రేమ, లోబడమే ప్రేమ. హల్లెలూయా. నీ పొరుగువారు నీకు వ్యతిరేకంగా దేనినైనా చేసుంటే ఈరోజు మర్చిపోండి. హోలీ స్పిరిట్ అన్న డిలీట్ ఎవ్రీథింగ్. నిన్ను ఎవరెవరు బాధ పెట్టారో, నిన్ను ఎవరెవరు మానసిక ఒత్తిడికి గురి చేశారో, నువ్వు ఆ మనిషి మాట్లాడిన మాటలు బట్టి ఎవరి నిమిత్తమైతే నువ్వు కన్నీళ్ళు కార్చావో ఆ వ్యక్తిని క్షమించకుండా ఉన్నావేమో ఈ స్థలంలో. నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆ వ్యక్తిని మాత్రం నేను క్షమించను. నన్ను ఎంత చెడ్డ చేయాలో అంత చెడ్డ చేశారు, నన్ను ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశారు, నేను ఆ వ్యక్తిని మాత్రం క్షమించను అన్నవారు ఎవరైనా నీ లైఫ్లో ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే గనక అవి క్షమించి అతన్ని ప్రేమించు. ఇఫ్ యు లవ్ జీసస్, యేసుని ప్రేమిస్తే నువ్వు ఎవరిని కూడా ప్రేమిస్తావు, పొరుగు వారిని కూడా ప్రేమిస్తావు. ఈరోజు నీ మనస్సులో ఎవరెవరైతే నిన్ను బాధ పెట్టిన వారు ఉన్నారు, కొంతమందికి అంతరంగంలో గాయాలు ఉన్నాయి, కొంతమంది మనుషులు మిమ్మల్ని లోయ కాకులాగా పొడుచుకొని తిన్నవారు ఉన్నారు, మీ మనస్సుని కృంగదీసిన వారు ఉన్నారు, బాధ పెట్టిన వారు ఉన్నారు. ఈరోజు పెద్ద మనసు చేసుకొని వారిని క్షమించి వారిని క్రీస్తు వలె ప్రేమించండి. క్రీస్తు నిన్ను ప్రేమించినట్లుగా వారిని ప్రేమించండి. యేసుని ప్రేమించడం అంటే పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. ఆ వాక్యంలో ఉంటుంది, నువ్వు కనిపించే సహోదరుని ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? హౌ కెన్ యూ లవ్ గాడ్, ఇన్విజిబుల్ గాడ్, కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? ఈరోజు అది ఎవరైనా కావచ్చు. మీ ఇంట్లో కొంతమంది అమ్మ నాన్న చేత హర్ట్ అయిన వారు ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా హర్ట్ అయిన వారు ఉన్నారు, రిలేటివ్స్ ద్వారా హర్ట్ అయిన వారు ఉన్నారు, మీ ఇంటిలో పని చేస్తున్న వారు కొలీగ్స్ ద్వారా హర్ట్ అయిన వారు ఉన్నారు. ఈరోజు హోలీ స్పిరిట్ని అడగండి, ప్రభువా నా అంతరంగంలో ఉన్న గాయాలన్నింటినీ హీల్ చేయండి ప్రభువా, నేను మర్చిపోతాను, వాళ్ళని చూస్తేనే నాకు కోపం వస్తుంది ప్రభువా, నన్ను హీల్ చేయండి. గాయాలు ఉన్నంత కాలము నువ్వు వాళ్ళ మొహం కూడా చూడలేవు. ఎందుకు? లోపల ఏముంది? గాయం ఉంది. వాళ్ళు చేసిన గాయం నీ మనసులో ఉంది, వాళ్ళు పెట్టిన బాధ, నిన్ను పెట్టిన టార్చర్ నీ మనసులో ఉన్నంత కాలం నువ్వు వాళ్ళని ఎదుర్కోలేవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి, లార్డ్ హీల్ మై వూండ్స్, నా హృదయంలో ఉన్న గాయాలన్నిటినీ స్వస్థపరచండి, నేను మర్చిపోతాను వారిని, నేను ప్రేమిస్తాను ప్రభువా, వారిని ప్రేమిస్తాను ప్రభువా. నాకు బాధే పెట్టుండొచ్చు అయ్యా, వారు నా హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఉండొచ్చు ప్రభువా, నన్ను అవమానానికి గురి చేసి ఉండొచ్చు అయ్యా, బట్ స్టిల్ నేను నీ బిడ్డనయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు కష్టంగా ఉన్నా నేనేం చేస్తాను, వాళ్ళని కూడా క్షమించి నేనేం చేస్తాను, ప్రేమిస్తాను అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే గనక నీ కాళ్ళు చేతులు
యేసయ్య కొరకు పని చెయ్యాల్సిందే. సీమోను పేతురుని చూసి యేసయ్య 3 సార్లు అడుగుతాడు, సీమోను పేతురు, నువ్వు అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే పేతురు అంటాడు, అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను, నీకు కూడా తెలుసు ప్రభువా నేను ఎంత ప్రేమిస్తున్నాను. ఈ ఆన్సర్ మనం చెప్పగలమా దేవుని చూసి? లార్డ్, యు నో హౌ మచ్ ఐఎమ్ లవింగ్ యూ, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు ప్రభువా అని పేతురు చెప్పినప్పుడు యేసు అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను చూసుకో. యేసయ్య పనిని డబ్బు కోసం చేయకూడదు. డబ్బు కోసం చేసిన వాళ్ళ సేవ నిలబడదు. యేసయ్య పనిని పేరు ప్రఖ్యాతుల కొరకు చేయకూడదు, ఆ సేవ నిలబడదు. ఎప్పుడు ఎన్నటెన్నటికి ఆ సేవ ఫలించదు. యేసయ్య పనిని నేను గొప్పవాడైపోతానని చేయకూడదు. యేసయ్య పనిని ఆయనపై ఉన్న ప్రేమను బట్టి చేయాలి. యేసయ్య పనిని ఆయనపై ఉన్న ఎడతెగని మంట, హృదయంలో వెలుగుతున్న ప్రేమ జ్వాలను బట్టి యేసయ్య పనిని చేయాలి. నన్ను ఎవరైనా దేవుని సేవకురాలవి, దేవుని దాసురాలవి అంటే నాకు అంత ఆ వర్డ్ అంత నచ్చదు. నాకు నచ్చే వర్డ్ ఏంటంటే, నేను దేవుని బిడ్డను, నేను మా నాన్న పని నేనే చేయాలి, నేనే చేస్తాను. మా నాన్న అంటే నాకు చాలా ప్రేమ, ఆయన పని నేనే చేస్తాను. యేసు అంటే నాకు ప్రాణము, నాకు ఇష్టము, ఆయన కాడిని నేనే మోస్తాను. మా నాన్న పని నేను చేయకపోతే ఎవరు చేస్తారు? యేసుని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన కాడిని రోజు మోయి, యేసే పనిని చెయ్యి. అవును, చదువుకున్నావు, నీకు జాబ్ ఉంటేనే మీ ఇంట్లో నడుస్తుంది, అవన్నీ కరెక్టే. అబౌవ్ ఎవ్రీథింగ్, నీ కడుపు నింపుకోవడం కంటే నీకు ఎవరంటే ఇష్టం? యేసయ్య అంటే ఇష్టం. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నాకు వాళ్ళు ఇష్టమైన కుటుంబము. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ వైఫ్ హెచ్ఆర్గా జాబ్ చేసేవాళ్ళు. చేతి నిండా డబ్బులు, కారు, చక్కటి ఇల్లు, హైదరాబాద్లో బాగా సెటిల్ అయ్యారు. వారితో ఒకరోజు దేవుడు మాట్లాడారంట, మీరు నా సేవని చేయాలి, ఇప్పటి వరకు మీరు కష్టపడ్డారు మీకోసం, ఇక మీదట మీరు నా పనిని చేయాలని దేవుడు మాట్లాడారు. జాబ్ని ఇద్దరు రిజైన్ చేసేసారు. వాళ్ళకున్న డబ్బులు సేవ్ చేసుకుంటారు కదా, అవి లాక్కుని వచ్చారు. రీసెంట్గా ఆ సిస్టర్కి ఒక చిన్న ట్యూమర్ లాగా వచ్చింది. ఆ ట్యూమర్ క్యాన్సరా కాదా అని తెలియడానికి డాక్టర్స్ బయోప్సీ చేయాలన్నారు. ఆ ట్యూమర్ బయోప్సీ చేయడానికి కాస్ట్ ఎంత అవుతుందంటే 30,000 అవుతుంది. ఆ 30,000 లేక ఆ నొప్పిని ఆవిడ అలానే భరిస్తూ, ఆ నొప్పిని అలానే సహించుకుంటూ, ఆ 30,000 చేతికి లేక కష్టపడుతుంది. రోజు చెప్తుంది, నాకు నొప్పి వస్తుందిరా, కానీ కష్టపడుతుంది. కానీ యేసే పని ఏం చేయాలనుకుంటుంది? కొనసాగించాలనుకుంటుంది. నేను ఒకసారి మామూలుగా అన్నాను, అక్క నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, మీరు జాబ్ చేయండి అక్క, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మీరు మరలా జాబ్కి వెళ్ళండి, మనం చూద్దాం, ప్రేయర్ చేద్దాం, దేవుడు మరలా మీకు ద్వారం తెరుస్తాడంటే అక్క అంది, నేను చావనైనా చస్తాను కానిరా, నేను మరలా వెనుక తిరిగి చూడను. ఈ నొప్పితో నేను చచ్చిపోతే నా బిడ్డలు అనాథ అయిపోతారు, కానీ నేను మాత్రం వెనుతిరిగి చూడను. ఇలాంటి కమిట్మెంట్తో సేవ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వాళ్ళు గొప్ప స్థితిలో ఉంటారో ఉండరో నేను చెప్పలేను, కానీ ఒకరోజు యేసుతో పాటు మనం వస్తాం తిరిగి. ఇక్కడ 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఆ మిలీనియాల్లో ఖచ్చితంగా ఇలా ఎవరెవరైతే కమిట్మెంట్తో సేవ చేశారో వాళ్ళందరినీ ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, రా నేను గవర్నర్గా పెడతాను, రా నేను నీకు మంచి పోస్ట్ ఇస్తాను. ఈ లోకంలో నీకు గుర్తింపు లేకపోవచ్చు, కానీ దేవుని పని చేస్తే పరలోకం అన్ని లెక్కలు రాసుకుంటుంది. ఈరోజు దేవుని పని చేసేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు. అలా అని ఇప్పుడు మీరు ఉద్యోగాలు మానేయండి అని నేను చెప్పట్లేదు. మీకున్న దాంట్లో దేవుని పని చేయండి. రోజు ఒక్కరికైనా యేసయ్య గురించి చెప్పండి. మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ అయిపోయిన తర్వాత కొన్ని కరపత్రాలు తీసుకోండి, ఏదో ఒక స్కూల్ ముందు వెళ్ళి నిలబడి పంచిపెట్టండి, కరపత్రాలు పంచిపెట్టండి. రోజు ఒక 1 అవర్ టైం సువార్త కేటాయించండి. ఏదో ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి కరపత్రాలు పంచిపెట్టండి. ఇంటింటికి వెళ్ళి రోజు ఒక్క వీధిలో ఎన్ని ఇల్లులు ఉంటాయి చెప్పండి? మహా ఉంటే ఒక 10-12 ఇల్లులు ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి కరపత్రం ఇచ్చి రండి.
మీకు ఎంత సంతోషం ఉంటుందంటే ఆ మనసులో, ఆ సంతోషం మరి ఎక్కడా దొరకదు. దేవుని సేవ కంటే ఈ లోకంలో విలువైనది ఏది లేదు. నువ్వు కష్టపడుతున్నావా? కష్టపడు. కొన్నిసార్లు ఆహారం లేక కష్టపడుతున్నావా? దేవుడు చూస్తున్నాడు. కొన్నిసార్లు కట్టుకోవడానికి మంచి బట్టలు లేక బాధపడుతున్నావా? నీ బిడ్డలకు మంచి ఆహారము విలువైనవి ఇవ్వలేక నువ్వు బాధపడుతున్నావా? దేవుడు చూస్తున్నాడు. ఒక రోజు వచ్చినప్పుడు అన్నిటిని దేవుడు లెక్కలు పెట్టుకుని నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. దేవుని గనక నిజంగా ప్రేమిస్తే 3 కార్యాలు చేయాలి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? దేవునికి లోబడాలి. అందరు చెప్పండి నోరు తెరిచి. దేవునికి లోబడాలి. రెండోది ఏం చేయాలి? పొరుగువాన్ని ప్రేమించాలి. మూడోది దేవుని పనిని చేయాలి. ఈ 3 చేస్తే నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తివి అయిపోతావు. ఈరోజు యేసే పని చెయ్యి, ఆయన సేవకి రా. అతి త్వరలో యేసు రాబోతున్నాడు. ఇంకా నా బిడ్డలు, ఇంకా నా చదువు, ఇంకా నా ఉద్యోగం, నేను 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 నీ జీవితంలో దేవునికి స్థానం ఎక్కడుంది? ఈరోజు యేసే పని చెయ్యి, యేసే పని చెయ్యి. ఈరోజు నేను నా యేసైకి నా జీవితాన్ని అర్పించుకుంటున్నాను, యేసై కోసమే నేను బ్రతకాలనుకుంటున్నాను అన్న వారు మీ చేతులు ఎత్తి చూపిస్తారా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యా తండ్రి, ఎవరెవరైతే నిజముగా తమ జీవితాల్ని చేతులకు అర్పించుకుంటున్నారో ప్రభా, మీరు వారిని చూస్తున్నారయ్యా. ఈరోజు రాత్రి వారిని దర్శించమని అడుగుతున్నానయ్యా. వీరందరూ నీ కొరకు ప్రకాశించుదురుగాక, నీ కొరకు తారల వలె నిలబడుదురుగాక. ఎన్ని కష్టాలు వచ్చినా నీ కొరకు నిలబడుదురుగాక. మేలు చేయండి ప్రభా, అద్భుతం చేయండి ప్రభా. ఇక్కడ ఎవరెవరైతే రోగముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, అప్పుల సమస్యలతో ఉన్నారో, శాపములతో ఉన్నారో, యేసు నామములో కొట్టివేయబడునుగాక. యేసు యొక్క ప్రేమ ప్రవాహము ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తడుపునుగాక. యేసు ప్రేమ ప్రవాహం తడుపునుగాక. యేసు ప్రేమ ప్రవాహం తడుపునుగాక. ఏ విషయాలైతే బాధపడుతున్నాయో ఆ విషయాలలో ఈ రోజే ఒక పరిష్కారం వచ్చునుగాక. కన్నీరు తొడవడునుగాక, తొడవడునుగాక, నెమ్మది కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించే వారిగా ఉందురుగాక. వారి తుది శ్వాస వరకు నీ కొరకు జీవించే వారిగా ఉందురుగాక. అటువంటి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ. చింతపల్లిలో దహించు అగ్ని వాగ్దాన స్వస్థత పండుగలు మార్చ్ 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ పండుగలలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రౌండ్, చింతపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో
దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.